నమస్కారం. రుద్రా న్యూస్కు స్వాగతం. దేశ సంపదలో శ్రమజీవుల వాటా కోసం ఐక్యమవుదామంటూ బడా కార్పొరేటర్లకు, సంపన్న వర్గాలకు, దోపిడీదారులకు కొమ్ము కాస్తున్న బీజేపీ, బీఆర్ఎస్లను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామంటూ ముదిరాజులంతా ఐక్యమయ్యారు. శుక్రవారం రోజున ఉస్నాబాద్ పట్టణంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన చట్టసభల్లో రిజర్వేషన్లు అవకాశం కల్పిస్తామని అన్నారు. జనాభా ప్రతిపాదికన బీసీ రిజర్వేషన్ల పెంపుకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు 50% పరిమితిని తొలగించి పూర్తి హక్కుల కల్పనకు జాతీయ స్థాయిలో బీసీ కులగణన చేపట్టుట, ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి చేర్చుదామనటం అర్చనీయమని అన్నారు. దైవం పేరుతో రాజకీయం చేసే బీజేపీ పార్టీని గద్దెదించి పేదల సంక్షేమం కోసం అనునిత్యం ఆలోచించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవటమే మన ముదిరాజుల లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. భారతదేశం ముందుకు పోవాలన్నా, ముదిరాజుల కులస్తులందరికీ న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని అన్నారు. 17 స్థానాల్లో 12 స్థానాలు గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం అని, సామాన్య జనాలపై భారం మోపేది బీజేపీ, బీఆర్ఎస్ అని, ఈ పార్లమెంటు ఎన్నికలతో ముదిరాజుల దెబ్బ చూపించాలని, కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని ముదిరాజుల బాంధవులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల గ్రామస్థాయి నాయకులు, జేఏసీ నాయకులు, ముదిరాజు సంఘాల సభ్యులు, మహిళలు, ముదిరాజు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జోహారులు అమరులకు జోహారు, వీరులకు జోహారు, అమరులకు జోహారు, వీరులకు జోహారు. నిన్ను వనరు తరలించి నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి తెలంగాణ బ్రతుకుల్లో తెగమట్టి కొట్టినా, తెగమట్టి కొట్ట బీజేపీ సర్కారుపై అరివీరా పోరు చేసి, అరివీరా పోరు చేసి, అరివీరా పోరు చేసి మద్దతు ధరకై ప్రాణాలర్పించిన రైతులకు జోహారు. జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ భారతదేశ రైతులకు, జోహార్ మద్దతు ధరకై పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన రైతులకు. చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో అవకాశం వచ్చినప్పుడు అహంకారం పెరుగుతుంది, అధికారం ఇచ్చినప్పుడు అహంకారం పెరుగుతుంది. 1885లో కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించబడినప్పటి నుండి పేదల పక్షాన ఉన్నటువంటి ఆ పార్టీ ఇంతింతాయి వటడింతాయి అన్నట్టుగా ఇప్పటి వరకు పేదల పక్షానే ప్రజాపాలన చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. అయితే ఎప్పుడైనా ఇంట్లో కూడా పుల్లగానే ఉంటుంది, కొత్త రకాన్ని మనం ఎదురు చూస్తాం. అటువంటి సందర్భంలో మధ్యలో వచ్చినటువంటి ఈ యొక్క భాజపా బహు జూటా పార్టీ అనేటువంటి ఒకటి మధ్యలో వచ్చి పాదరసంగా గవర్నమెంట్ ఫామ్ చేసి ఒక రాజదండాన్ని ఒక 6 నెలల క్రితం తీసుకొచ్చింది. అప్పుడే అసలైనటువంటి నిజ స్వరూపం బయటపడింది. రాజదండం ఎలా వస్తుందంటే, ఒక రాజు వచ్చినప్పుడు రాజాది రాజా మార్తాండ చేజాయో, మహారాజు వస్తున్నాడు అన్నట్టుగా సూచనలు తీసుకొచ్చినట్టు ఆ రాజదండాన్ని ఈ పార్లమెంట్ లో స్థాపించినప్పుడే మన గుండెలు ఆవిరైపోయినాయి. ఇక రాబో కాలంలో తప్పనిసరిగా రాజరిక పాలన ప్రారంభమవుతుంది. మన హక్కులు హరించబడతాయి. ఎన్నో రాజ్యాలను తిరిగి తిరిగి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి తన కుటుంబాలను సైతం ప్రాణాలను కోల్పోయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, నారాయణ గురువు లాంటి ఎందరో మహానుభావులు ప్రాణాలు కోల్పోయి తన యొక్క జాతిని కులాలను కాపాడుతూ
పాటు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళను కూడా కాలగర్భంలో కలిపేయడానికి సిద్ధపడ్డది ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. కాబట్టి మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో హానికరమను అంటూ ఈ అనేకమైనటువంటి విద్యావంతులు మేధావులు అనేక యూనివర్సిటీల నుండి బయటకు వచ్చి ఇప్పుడు వాడవాడల ఊరూర్ల పట్ట మండలాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నటువంటి సందర్భం మీరు చూస్తూనే ఉన్నారు. రిజర్వేషన్లు తీసేస్తామని ఘంటాపదంగా సభల్లో సమావేశాల్లో చెప్తున్నటువంటి ఈ భాజపా పార్టీ బొందపెట్టేంత వరకు మనం నిద్రపోవద్దు. కాబట్టి మిత్రులారా, మన హక్కులను కాపాడుకుంటూ మన రిజర్వేషన్లు ఆల్రెడీ మేనిఫెస్టోలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెట్టింది కుల గణన తప్పనిసరిగా చేపడతాము. జనాభా ప్రకారం దమాషా ప్రకారం వారి హక్కులను వారి యొక్క పదవులను వారి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఒక అధికారులను కట్టబెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. మరియు ప్రతి ఒక్క పల్లెల్లో చెప్పండి, మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మన ప్రభుత్వం అనేది చెప్పుకుంటూ మన హక్కుల కోసం పోరాటం చేస్తూ మనం ముందుకు వెళ్తూ వారిని చైతన్యపరిచేటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేస్తూ ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఒక కొన్ని న్యాయమైన డిమాండ్లు జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లలో 50% పరిమితి తొలగించి పూర్తి హక్కుల కల్పన, అదేవిధంగా ముదిరాజ్ కులాన్ని బీసీడీ నుంచి బీసీ ఏలోనికి చేర్చడం, అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించడం అనేది నిజంగా న్యాయమైన నిర్ణయాలు తీసుకున్నది కూడా. వాటికి మద్దతుగా అదేవిధంగా ఇంకా కొన్ని డిమాండ్లు ప్రభుత్వం నుంచి పరిష్కారం చేసుకునే దానికి ఒక సదస్సును ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా ఇది ఉద్యమకారుల లక్ష్యం. మరి ఈ సదస్సులో పాల్గొన్న ఉద్యమకారులు మీరు అందరూ కూడా ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. అదేంటి అంటే మనకు న్యాయమైన నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. పాలసీ న్యాయం ఒకటి, సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే సమాజం లోపల, భారతదేశ సమాజం లోపల అనేక కులాలు ఉన్నాయి. ఆ అనేక కులాల లోపల ఏ కులం ఎంత శాతం ఉన్నది, వారు ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా ఆ కులం లోపల విద్యాపరంగా, వైద్యపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది అనేది తెలిపే ఒక చిత్రం, కుల చిత్రం, ఒక సామాజిక కుల చిత్రం అనేది ఈ కుల గణన, ఆర్థిక గణన ద్వారా బయటపడుతుంది. అట్లా తెలిసినప్పుడే భారతదేశంలోని అనేక కులాలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మహత్తరమైన రూపకల్పన, ఒక నిర్ణయం కూడా. అట్లా ఉన్నప్పుడే అన్ని కులాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జస్టిస్ ఫర్ ఉమెన్, మహిళలకు న్యాయం చేస్తామన్నారు. అదేవిధంగా జస్టిస్ ఫర్ ఫార్మర్స్, రైతాంగానికి న్యాయం చేస్తామంటున్నారు. అదేవిధంగా జస్టిస్ ఫర్ యువకులకు న్యాయం చేస్తామంటున్నారు. అదేవిధంగా జస్టిస్ ఫర్ వర్కర్స్, కార్మికులకు కూడా న్యాయం చేస్తామంటున్నారు. ఈ విధంగా 5 న్యాయాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో ముందుకు వచ్చింది. వీటిని చూసి బీజేపీ బీఆర్ఎస్ లకు మరి గుండెలో గడవుతుంది. అందుకే ఈరోజు ఈ మేనిఫెస్టో చూసే ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లోపల, బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం లోపల హరీష్ రావు అంటే తమీర్ హరీష్ రావు ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడు. అది అనుకోకుండానే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అది? అప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా దృఢంగా, బలంగా ఉన్నది, ఇది సామాజికంగా ఉన్నదని ఒక భయం వెంటాడింది. కాబట్టి ఆయనే భౌతికంగా ఆయన ఏదో అనుకున్నారని గుండెలో కూడా ఆయన గుండె అదే కాంగ్రెస్ తో ఓటేయాలి అని చెప్పింది. అందుకే అనుకోకుండానే కాంగ్రెస్ ఓటేయమన్నాడు. నిజంగానే కరెక్ట్, గుండె చెప్పింది కరెక్ట్, మన మనసు చెప్పింది కరెక్ట్. మనం కూడా ఇవాళ చేయి గుర్తుకు ఓటేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా కేంద్రంలో
మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో ఎలాగో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, అటు మనకు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకు పనులన్నీ కూడా సులభంగా పరిష్కారం అయ్యే దిశగా ఉంటాయి. మిత్రులారా, జరిగే ఎన్నిక చాలా ప్రమాదంతో కూడుకున్నది. మనకున్న ప్రమాదం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఓడియాలి. మనకి ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ మనకి ఏ విధంగా ఇంతమంది అమలు ఇచ్చేది ఏదైతే వాళ్ళందరి వరకు మనం ఇద్దరికి ఒక రుణం తీర్చుకున్నాం. రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకుంటే ఈ దేశం సుస్థిరత ఉండదు. అన్ని కులాలకు అన్ని మతాలకు ఈ దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. మనకు న్యాయం జరుగుతుంది. మీకు ఏదైతే ముదిరాలకు ఉన్నారో, మీరైతే హక్కుల కొరకు పోట్లాడుకుంటా ఉన్నారో, మనకు కావాలనేది ఏదైతే మీరు ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు, మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి బీసీడీ నుంచి బీసీఏ పోవాలని మీరు ఏదైతే ఉన్నారో 80% రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ముందుకు వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు మీ హక్కులను ఏదైతే ఉన్నదో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీకు ఏమేమి అవసరం ఉన్నదో తప్పకుండా తీరుస్తుంది. దాని కొరకు మిగతా మీ అందరం కూడా మీకు మద్దతు చేస్తాం. మనకు పెద్ద మంచి నాయకుడు వచ్చాడు పొన్న ప్రభాకర్ గారు, ఒక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పుట్టినటువంటి ఉద్యమకారుడు కూడా ఇప్పుడు మనకు మంత్రిగా ఉన్నాడు. 2 మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి. ఆయన చేసేటువంటి కార్యక్రమం కూడా మీ అందరికీ మీకు ఆయన వెంట ఉన్నాడు. ఇంకా 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. 4.5 సంవత్సరం పార్టీ మనకు ఉన్న రోజు మనకు ఎటువంటి ఏం ఇబ్బందులు కూడా మన పార్టీ చేస్తుంది. పొన్న ప్రభాకర్ నాయకత్వంలో కూడా ఇప్పుడు వెలిచాల రాజేంద్రరావు గారు మద్దతు దాంతో ఇప్పుడు రేపు ఆయన మనం 80% చేతి గుర్తు ఓటేయాలి, చేతి గుర్తు చేయాలి. ఇంకొక విషయం మీకు ఇంకొక విషయం చెప్పాలంటే అంటే మనకు ఇప్పుడు జరగాటువంటిది మీరు గత 8 సంవత్సరాల నుంచి మనకు ఎవరికి రేషన్ కార్డు రాలా. రేషన్ కార్డు ఎలక్షన్ కోడ్ తర్వాత మీకు రేషన్ కార్డు వస్తాయి. 3,500 ఇండ్లు ఆల్రెడీ మంజూరే పొన్న ప్రభాకర్ గారు అది దగ్గర ఉన్నాయి. మీరు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా 5 లక్షల రూపాయలు మీకు ఇళ్ళ కొరకు ఇస్తారు. 500 రూపాయలు గ్యాస్ సబ్సిడీ వస్తూ ఉన్నది. కొంతమందికి తెలిసి తెలియక ఆ ట్రిప్ పెట్టే కాడ రాజశేఖర్లో కింది మీద అయింది కాబట్టి అది కొద్ది కాదు, ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి అది పోతుంది. 500 రూపాయలు మీకు సబ్సిడీ వస్తుంది. మన కన్నమ్మడి ఇప్పుడు 0 బిల్లు కూడా వస్తూ ఉన్నది. ఒక ఇంటికి ఒక 400-500 రూపాయలు మాఫీ అయితే ఏడాదికి ఒక 5,000 రూపాయలు మాఫీ అవుతుంది. మనం అందరం చూస్తూ ఉన్నాం. మీ మహిళల కోసం రమ్మని చెప్పిన కూడా ఇవాళ ఆర్టీసీ బస్సు ఎక్కినటువంటి మహిళలు ఇవాళ సీట్ల కోసం కొట్లాడుకున్నారు. ఓడల కింద మొత్తం దించి ఆడవాళ్ళే ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఏమైతుంది, బస్సు తీసేస్తామంటే వద్దంటారు, మొత్తం మంది ఎక్కువైపోయి బస్సు ఎందుకని మళ్ళీ అంటారు. మీరే ప్రయాణం చేస్తారు, మీరే పని చేస్తూ ఉన్నారు. కానీ బస్సులు తక్కువ, ఎందుకంటే అప్పుడు ఇవ్వలేకలేదు. ఇప్పుడు బస్సులు కొత్త బస్సులు కూడా వస్తున్నాయి. కొద్దిగా ఓపిక పట్టాల్సినట్టు వస్తున్నది. మీరు అందరూ మంచిగా బ్రహ్మాండంగా సీట్లలో కూడుకొని దూర ప్రాంతాలు కూడా ప్రయాణం చేసేటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 4 హామీలు అయిపోయినాయి. రైతు బంధు కూడా అయిపోతుందమ్మా, మీరు రైతు భరోసా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా కొంతమంది అకౌంట్లో కూడా డబ్బులు పట్టి ఇవన్నీ కూడా మీకు అయిపోతాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేది మన పొన్నం ప్రోగ్రాంతో జరిగినటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కూడా తొందరలో పాటు మీకు అమలైతే కాంగ్రెస్ పార్టీ చేసే అంశాలు ఇవి తప్పకుండా మీరు చేతులు మీరు చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల రాక్షస పాలన నుంచి ముందే నేను విముక్తి పొందిన, ఒక 4-5 నెలల కిందటే విముక్తి పొందాను. అదేవిధంగా దేశంలో మోడీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశ స్వాతంత్రం కోసము కాంగ్రెస్ పార్టీ కొట్లాడిన తప్ప ఎప్పుడు అప్పుడు బీజేపీ కానీ జనతా పార్టీ కానీ ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రక్షించింది. 1947 సంవత్సరం స్వాతంత్రం వచ్చినాక నుండి నిన్న మొన్నటి వరకు కూడా ఈ మోడీ ప్రభుత్వం వచ్చేదానికి ముందు వరకు కూడా భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టింది, ఎన్నో రైల్వేలు తీసుకొచ్చింది, ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది, మనం ఏరోప్లేన్లు తీసుకొచ్చింది. ఎన్నో రకాల దేశానికి కావాల్సినటువంటి ఎన్నో అవసరాలు కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఇంతమంది ప్రధానమంత్రులు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి మన దేశానికి ఎంతో సేవ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరం కడితే ఇప్పటివరకు 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేసి ఆ పైసలు గోదావరి నదిలో కలిపింది తప్ప ఆ ప్రాజెక్టు కూడా ఇప్పుడు అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఆ ప్రాజెక్టు ఉన్న నీళ్లను కూడా దాంతో ప్రమాదం ఉన్నదని కూడా మనం వదిలిపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది, వదిలిపెట్టారు. అక్కడ ప్రాజెక్టు లేకుండా అయిపోయింది. సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా వచ్చి ఈ ప్రాజెక్ట్ ఎక్కరాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇప్పటికీ హైదరాబాద్ కు నీళ్లు పోతా ఉన్నాయి. హైదరాబాద్ ప్రజలు కూడా ఎల్లంపల్లికి సంబంధించిన ప్రాజెక్టు నీళ్ళే తాగుతా ఉన్నారు. మిడ్ మానేర్ కూడా మనకు వచ్చినటువంటి మిడ్ మానేర్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో ఆ మిడ్ మానేర్ ప్రాజెక్టు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా
ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మన కనబడేటువంటి ప్రాజెక్టు. కడెం ప్రాజెక్టు అంత పెద్ద వరద వస్తే ఒక్క ఇంచు కూడా తగ్గినంత గేట్లు కొట్టుకుపోయేటువంటి కట్టమించి నీళ్లు వదిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా కడెం ప్రాజెక్టుకి ఏం ప్రమాదం కాలేదు. అంత నాణ్యతతో ఉన్నటువంటి ప్రాజెక్టు అన్ని ఒక్క పైస కూడా వృధా చేయకుండా ముందు జాగ్రత్త కోసం రైతుల కోసము మన అందరి కోసము మన ఇవన్నీ కట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంత అవినీతి చేసింది తెలంగాణ పార్టీ, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు చేసింది అవినీతి చేసింది తెలంగాణ పార్టీ. ఒక్కసారి మీరు ఏం చేసినా మీరు ఆలోచన చేసుకోవచ్చు. మొన్న జరిగినటువంటి పోరాటం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలకు కూడా మీరు దాన్ని చూడలే. కాంగ్రెస్ పార్టీ 6 హామీలు చేస్తారా అనేది కూడా మీరు చేయకుండా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో మెడల్ నుంచి కేసీఆర్ చేసినటువంటి ఏ గుడ్డెతో పోగడలో దీన్ని మనం చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వచ్చి మీరు ఒక విప్లవం లెక్క మీరందరూ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దరించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు. ఏ విధంగా మనం ఇప్పుడైతే గెలిపించారో ఇప్పుడు రేపు జరగబోయే 11వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో మన ముందు ఉన్నటువంటి పోరాటం మన దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే పోరాటం చేసి బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉన్నది. వాళ్ళు చేసే అవినీతి ఏం లేదు. ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటిది ఎటువంటిది ఏం లేదు. ఏమన్నంటే ఎలక్షన్ రాగానే జై శ్రీరామ్ అంటారు. ఇలానా మనసులన్నా శరీరంలో రక్తంలో ఒక మతం అనేది ఒక రక్తం ఎక్కిస్తూ ఉన్నారు. మతం చాలా డేంజర్. మనంతా కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పటి వరకు మన దేశంలో మన హిందువుల దేవుని ముక్కటోళ్ళే కాదు, దుర్గోలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ఎన్ని మతాలు ఉన్నారు, అన్ని మతాలు ఇప్పటి వరకు కలిసి ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నాం మన ఊళ్ళో ఎంతమంది కొట్లాడుకున్నారు. మతం మనకి ఏమైనా అయినాయా? అన్ని రకాల కులాలతో కలిసిమెలిసి ఉంటాము. ఏమన్నంటే మన రాముని ముఖాలే, రాముడే మనకు. ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే రాముని తీసేస్తారు, హిందువులు ముచ్చకొద్దు వస్తారు, ఈ దేశం ఉండదని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు అవంశవంతులైనటువంటి మన పిల్లలు ఆ మత్తులో పడి దానికి గంజాయి కన్నా ఎక్కువ మత్తులో పడి ఇవాళ దానికి సపోర్ట్ చేసేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి మన ఇంట్లో పిల్లలకు మనం బుద్ధి చెప్పుకొని ఇటువంటి చెడు మన దారిలో పోకుండా మనం ఏ విధంగా బుద్ధి చెప్పుకుంటాము అటువంటి కూడా బీజేపీ వైపు మనం మళ్ళకుండా మనం ఎట్టి పట్ల కాంగ్రెస్ పార్టీకి మనం ఉండాలి. రాముడు కాదు, దేవుడు కాదు, మీకు ఉద్యోగాలు రావాలి, మన దేశం బాగుండాలి, మన రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంది, రాజ్యాంగం పోతే మనకు ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నాయి అనేటువంటి విషయం కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. దాని కొరకే మీతో మాట్లాడడం కొరకే, మీకు వచ్చే ప్రమాదం ఏంది తెప్పడం కొరకే పెద్దలందరూ మిమ్మల్ని ముఖ్యంగా ఇక్కడ ఊపిడ పెట్టి మీకు చెప్పడానికే ఇదంతా కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇంతమంది మేధావులు బయటకు వచ్చి చెప్తా ఉన్నారంటే మన ప్రమాదం ఏర్పడబోతున్నది, ఈ బీజేపీ ప్రభుత్వం మీద చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఉందని మీ ముందుకు వచ్చి వాళ్ళందరినీ ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల నుంచి మాత్రం వాళ్ళే వదిలేయాలి. ప్రైమ్ మినిస్టర్ అయితే కాలేడు ఆయన. ఇప్పుడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడా? జాతీయ పార్టీ కాదు కదా. మళ్ళీ వాళ్ళు పోయి ఎవరికైనా పార్టీకి సపోర్ట్ చేయాలి. ఇదంతా ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, వాళ్ళు వీళ్ళకి చేసుకునే ఎందుకు? కాంగ్రెస్ పార్టీ కోట్లేదు, జాతీయ పార్టీ మనకు మన అందరినీ కాపాడే పార్టీ. కాబట్టి మరీ సందర్భంగా మీ అందరికీ బాగా బలమైన కులము మొదలైనది, తర్వాత గౌడులు, తర్వాత పద్మశాలి, తర్వాత గొల్ల కుటుంబాలు. ఈ కులాలు బాగా ఐక్యంగా ఉంటే కంపల్సరీ మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగన్నాడో మన ఆయన కళను నెరవేర్చడానికి ఒక మంచి అవకాశం మనకు కనపడతా ఉన్నది మీ చైతన్యం చూస్తే. ఎందుకంటే ఇంత చైతన్యం వాయుపడేదో ఇంత లేకుండే మరి ఈ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. భారతదేశంలో 97 కోట్ల మంది ఓట్లు ఇస్తా ఉన్నారు. మొత్తం ప్రపంచంలో 97 కోట్ల మంది ఓట్లు వేసేంత దేశం ఏది లేదు. మనది ఎంత పెద్ద ప్రజాస్వామ్య దేశం. కాబట్టి మనం 4వ విడతల ఓట్లు ఇస్తా ఉన్నాం. 16వ తారీఖు సోమవారం నాడు ఓట్లున్నాయి. మరి ముఖ్యంగా ఈ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే లక్ష్యంగా సంవత్సరంగా 77 ఏళ్ళ మొదటిసారి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి మంత్రి అయిన పొన్నం ప్రభాకర్. ఆయన మన లక్ష్మీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి, తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యారు. మొన్ననే రాహుల్ గాంధీ గారు బీసీలకు మరి కులగణన చేయాలి అని ఆలోచన చేశారు. మరి బీజేపీలో దేవుడు అంటారు. అంటే ఇంకొన్ని విషయాలు మనం ఉపన్యాసాల లెక్క కాకుండా ఒక చిన్న మాటల లెక్క మనం ఆలోచించాలి. భారతదేశ స్వరూపం చూస్తే చాలా పెద్ద
దేశం మన భారతదేశం. మరి భారతదేశంలో దేవుడు అంటే శ్రీరాముడు అంటారు. శ్రీరామునికి మనం ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ ఆయన త్రేత ఇవ్వకూడదు. హిస్టరీ ప్రకారంగా చూస్తాం త్రేతయుగంలో యుగం తర్వాత ద్వాపర ఇవ్వచ్చు, ద్వాపర తర్వాత కలియుగం అంటారు. మరి శ్రీరాముని పేరు పెట్టి బాబీ మసూద్ 1991 ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ గారు పుట్టినరోజు నాడు దాన్ని కూడబెట్టి, అంటే డిసెంబర్ 6 నాడు, అంటే అంబేద్కర్ చనిపోయిన రోజు 100వ రోజు నాడే కూడబెట్టి. ముఖ్యంగా దాన్ని 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వేయించింది. అప్పుడేమో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వేసినప్పుడు కూడబెట్టినప్పుడు బీజేపీ తన గొప్పతనం అంటారు. కట్టినప్పుడు ఇప్పుడు మొన్న 40 రూపాయలు పోయిన సంవత్సరం ఆగస్టులో దాన్ని ఇనాగ్రేట్ చేశారు. 40 భారతదేశంలో ఉన్నటువంటి పీఠాల పదవులు అది సంపూర్ణంగా గుడి లేదు, రావాలన్నాడు. మరి పీఠాల పదవులు దింపలేదు, కానీ రాహుల్ గాంధీ రావాలన్నాడు. ముఖ్యంగా అలా పెట్టింది బాలరాముడు. బాలరాముడు పిల్లలుగా 5 వర్గాలకు మనకి అక్షంతలు పడుతుంది. అంటే మనం చూసుకున్నాగానే మనం ఎట్లా మైమల్పిస్తారు, వాళ్ళు ఎట్లా ప్రార్థిస్తారని చెప్పడానికి కొన్ని మీకు అందరికీ మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలా సీత లేడు, రాము లేడు, అతను లేడు, అట్లా లేడు. బాలరాముడు గుర్తు పెట్టి మరి అక్షంతలు అంటే మనం బియ్యం అక్షంతలు తీసుకుపోయి వేస్తాం. అక్షంతలు తీసుకుపోయి అది మనకు ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందే మంచిది. అంటే భారతదేశంలో ఏదైతే హిందూయిజం ఉన్నదో ఆ హిందువులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు మనమంతా హిందువులకు, కానీ భారతదేశం ప్రపంచంలో చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో 22 భాషలు, తర్వాత 5-6 పెద్ద మతాలు, హిందూ మతం, ముస్లిం మతం, తర్వాత క్రిస్టియన్లు, ఇస్లాంలు, అంటే బౌద్ధ మతం, ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇన్ని మతాల కూడని మన భారతదేశం. ఇందులో చాలా మంది బీసీలు ఇప్పుడే మనం వీళ్ళనే చెప్తున్నాం 50-60% మంది ఉన్నారు. అంటే ఎస్సీ ఎస్టీలు 14% ఎస్సీలు ఉంటారు, 9% ఎస్టీలు. అంటే కేవలం 4% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఈ మోడీ ఇచ్చారు. ఈ మోడీ ప్రధానమంత్రి అయినా మనం అనుకుంటాం, కానీ మోడీ వాళ్ళ చేతుల రిమోట్ కంట్రోల్ కీంగ్ బొమ్మలాగా పనిచేస్తాడు. యాక్చువల్గా ఈ ప్రభుత్వాన్ని, ఈ మోడీని ముందరబెట్టి విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ప్రజలందరూ వాళ్ళు చేస్తారు. ఇలానే రాజ్యాంగం మార్చాలనుకోలేదు. 1998 నుంచి 2004 వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడే అరుణ్ శివర్ అన్నట్టు ఒక ఆయన మంత్రి ఉండే అప్పుడే వెంకటరావు చెల్లెయ్యాలంటే ఆయనతో రాజ్యాంగ సమీక్ష చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఉస్మానాబాద్ బాలగోపాల్ మన పెద్దలు మానవ హక్కులు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను వీరాన్ని చాలా మంది మనం అటెండ్ చేస్తాం. ఇది 2వ సారి జరుగుతుంది. అయితే మరి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ఎట్లా వీళ్ళు మరి రద్దు చేస్తారు అని అంటే చేసే ప్రమాణం గురించి మళ్ళీ 3సారి వస్తుంది. ఎందుకంటే బీజేపీ మన 3 గంటలకి ఆర్టికల్ రద్దు చేస్తుంది జమ్మూ కాశ్మీర్. తర్వాత మన త్రిపుల్ తలాక్ కూడా రద్దు చేసింది. ఆ 2 మనకు సంబంధించినవి కాదు. త్రిపుల్ తలాక్ మనం ముస్లింలో కాదు, ఆ బాధ మనకు తెలియదు. 370 మన దగ్గర లేదా జమ్మూ కాశ్మీర్. కానీ అదే చూసిన వాళ్ళు మన రాజ్యాంగాన్ని రద్దు చేస్తే ఈ దేశంలో ఒక అంతర్యుద్ధం వస్తుంది, ఒక సివిల్ వార్ వస్తుంది. దాని రుచి వాళ్ళు చూడాలనుకుంటే వాళ్ళు మనకు ఇబ్బంది లేదు. ఈ దేశం మరి 55 సంవత్సరాలే కాంగ్రెస్ పాలించింది. 27 సంవత్సరాలు మరి వేరే పార్టీ మొరాజు దేశాన్ని కొంచెం వరకుంటే ఇప్పుడున్న ఈ మోడీ లాగా పాలిస్తా ఉన్నారు. ముఖ్యంగా మనము ఈ ఒక 5 నిమిషాలు అయిపోయింది. ముఖ్యంగా మాట్లాడకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే ఎన్నిక. ఇది భారతదేశం పౌరులకు సంబంధించినటువంటి ఎన్నిక. ముఖ్యంగా మోడీ 500 ఏళ్ళు బతుకుడు, ఆయన బీసీ. కానీ మళ్ళొకసారి మాత్రం ఆయన అదో దిగిపోయినాక ఆయన అనుకున్నట్టు కనుక భారత రాజ్యాంగం రద్దయితే ఈ దేశంలో మొత్తం ఎస్సీ ఎస్టీలకు భారత ప్రధానమంత్రి అదే అవకాశం కూడా ఆయన చేతులతోనే ఆయన కూడా చేస్తాను. కాబట్టి మన ఎన్నిక మన సొంత సంబంధించిన ఎన్నిక, మనకు సంబంధించిన ఎన్నికల విషయంలో మనకి తెలుగు పార్టీ ప్రమాదం దగ్గర పడ్డది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా మనం వెయ్యాలని తీరాలని అందరికీ మనం వేస్తూ సెలవు
అదేవిధంగా పార్టీ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా మనం ఒక 2-3 అంశాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈ ఎన్నికలు మొన్న శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలు పాలన చేసినటువంటి ఒక కేసీఆర్ నిరంతర పాలనని మనం మట్టుపెట్టి కాంగ్రెస్ కు ఓటేసి కాంగ్రెస్ పాలనను తీసుకొచ్చింది. మరి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినటువంటి ఒక సందర్భంగా ఈ దేశంలో ఉండబడేటువంటి ఒక ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి ఒక ప్రజలు, అందులో అత్యధికంగా ఉన్నటువంటి ఒక బీసీలు ఏ పార్టీకి ఓటేయాలి అనేది మనం ఆలోచించవలసినటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి ఒక సమయం అనే విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ దేశంలో 90% బీసీలో ఉన్నాం. మనం 90% బీసీలో ఉన్నాం. ఈ 90% ఉన్నటువంటి యొక్క బీసీలకు 50% రిజర్వేషన్ దాటద్దు అనేటువంటి ఒక సాగు చెప్పి మన బీసీలను కేవలం 24% ఉంచి ఎస్సీలకు ఎస్టీలకు కొంత రిజర్వేషన్ ఇచ్చి 50% లోపలనే మనం ఉంచేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కుల గణన అనే పేరు ఎప్పుడైనా విన్నారా? మీరు చాలా మంది వినని పేరు కుల గణన అంటే ఈ దేశంలో ఉండబడేటువంటి యొక్క సబ్బండ కులాలు, అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రెడ్లు, వెల్మలు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక 36,000 కులాలన్నింటికి ఏ కులానికి ఎంతమంది ఉన్నదో, ఈ దేశంలో జనాభా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని లెక్కలు తీసేటువంటి ఒక లెక్కపత్రం అది ఏంటంటే కులగణన. ఈ కులగణన అనేది దేశంలో స్వాతంత్రం రాకముందుకు 1931లో జరిగింది. మన దేశానికి స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి కులగణన మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది. రేపు కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము కులగణన చేపడతాం. ఈ యొక్క దేశంలో ఖచ్చితంగా కులగణన ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉండబడేటువంటి యొక్క బడుగు బలహీన వర్గాల కులాలనేటువంటి యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు దామాష పద్ధతిలో వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకు అంత పాలనటువంటి ఒక ఆలోచనతో రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇది మనందరం ఆలోచన చేయాల్సినటువంటి ఒక అంశం ఉంది. అంతేగాక ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవాళ బీసీల రిజర్వేషన్లు పెంచద్దు అనేటువంటి యొక్క సాగుతోటి 50% పరిమితి మించద్దు అని పెట్టిండ్రు. రేపు మేము అవసరమైతే అధికారంలోకి వస్తే ఈ 50% ఉండేటువంటి ఒక పరిమితిని మేము రాజ్యాంగ సవరణ చేసైనా 50% పరిమితిని మించి కూడా మేము రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఒక సందర్భాన్ని మీరు అందరూ గమనించే ఉంటారు. ఒక నిమిషం ఆగడానికి ఒక నిమిషం. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు చూస్తే ఇది పెట్టిండు. గతంలోనే మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది కులగణన చేపట్టమని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఉస్మానాబాద్ శాసనసభ్యులు, ఇవాళ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మన అన్న పొన్నం ప్రభాకర్ అన్న యొక్క ఆధ్వర్యం లోపల అసెంబ్లీ లోపల తీర్మానం చేసినటువంటి యొక్క సందర్భాన్ని కూడా మనం చూసినాం. అంటే రాష్ట్రంలో కులగణన ఏర్పాటు చేస్తాం, రేపు దేశంలో అధికారంలోకి వస్తే కులగణన ఏర్పాటు చేస్తామనేటువంటి ఒక అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సుస్పష్టంగా చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం గమనించాలి. మిత్రులారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కులగణన ఏర్పాటైతే ఏం జరుగుతుంది, మనం ఎంతమంది ఉన్నాం, మనకు ఎంత వాటా రావాలి, ఈ దేశ సంపదలో ఈ రాష్ట్ర సంపదలో మనం ఎంతమంది ఉన్నామో మనకు అంత వాటా రావాలి. ఇవాళ 10% ఉన్నటువంటి అగ్రకులాలు ఈ దేశ సంపదను అన్నింటినీ దోస్తా కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు స్థానం ఉండేటువంటి ఒక అంశాన్ని మీరు గమనించాలి. దయచేసి ఇవాళ చూస్తా ఉన్నాం. వాళ్ళ షెకావత్ మంత్రి గారు ఏమంటారు, వాడు మేము అవసరమైతే రేపు రాజ్యాంగాన్ని మార్చేస్తాం, ఈ రాజ్యాంగంలో ఉండబడేటువంటి యొక్క సెక్యులరిజం అనేటువంటి యొక్క పదం, సెక్యులరిజం అనేటువంటి ఒక పదాన్ని కూడా మేము మార్చుతామని చెప్పి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంటే ఏంటిది, ఈ దేశంలో బలహీన వర్గాలకు రావాల్సినటువంటి యొక్క వాటాలు కానీ సంపదలు కానీ రాజ్యాధికారాన్ని కానీ
సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఇదేటువంటి యొక్క అంశాలన్నిటికీ గొడ్డలు పెట్టి రిజర్వేషన్లు తీసేయాలి, ఈ అంబేద్కర్ రాసినటువంటి యొక్క భారత రాజ్యాంగాన్ని తీసేసేటువంటి యొక్క ఆలోచన, దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా మనం రాబోయే కాలంలో ఈ దేశంలో అత్యధికంగా ఉండేటువంటి యొక్క బలహీన వర్గాలు సంక్షేమం పొందాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఈ దేశానికి పరాకాష్ట ఒకే ఒకటి, అది కాంగ్రెస్ పార్టీ పాలనటువంటి ఒక అంశాన్ని గమనించాలని దయచేసి మిత్రులు. ఇక్కడ మీరు చూడండి, రాష్ట్రంలో 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మనందరికీ తెలుసు. బీసీ కులాలకు 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయబడ్డటువంటి అంశాన్ని మనందరం గమనించాం. ఇవాళ బీజేపీ ఏం చేస్తుంది కేంద్రంలో? ఇందాక చాలా మంది మిత్రులు చెప్పింది, చాలా విషయాలు చెప్పింది. ఇవాళ అయోధ్య పేరుతోటి, అక్షంతల పేరుతోటి, రాముడి పేరుతోటి రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. మీరు ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు బీజేపీ సీట్లో కూర్చుంది. వారు చెప్పినటువంటి మొదటి అంశం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాం. 10 సంవత్సరాలు 10 కోట్ల ఉద్యోగాలు ఈ దేశ ప్రజలకు ఇవ్వాలి. ఈ దేశంలో ఉండేటువంటి యొక్క యువతకి ఇవ్వాలి. ఇవాళ ఆ యొక్క సంవత్సరానికి 8 కోట్ల ఉద్యోగాలనేది బట్టి మాట అయింది. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నది. ఈ ప్రపంచంలో అత్యధికంగా యువకులు ఉన్న దేశం ఏదంటే 50 నుంచి 50% యువకులున్న ఏకైక దేశం భారతదేశం. ఈ యువకులంతా నిర్వీర్యమైపోవాలి. మా పాలనలో మేము ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందితే రేపు బీజేపీ పాలన మట్టుబడిపోతుంది. ఈ యొక్క యువకులను నిర్వీర్యం చేయాలనేటువంటి యొక్క ఆలోచనతోటి దానికి మతం మట్టుబడి, అంటే కేవలం ఇప్పుడు వాళ్ళు చెప్తారు అయోధ్య అక్షింతలని, అయోధ్యలో శ్రీరాముడు పెళ్లి పూజిస్తున్నామా, లేకుంటే శ్రీరాముడి పెళ్లి మనం గుర్తు చూస్తున్నామా? ఎప్పుడున్నాడు శ్రీరాముడు? త్రేతాయుగంలో ఉన్నాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు యొక్క చరిత్రలో మన గ్రామాలలో చింతన రామాయణం వేసి పాడుకున్నటువంటి ఒక సందర్భం మనకు తెలుసు. ఇవాళ త్రేతాయుగం ఏంటి, బ్రాహ్మణయుగం ఏంటి, దాని తర్వాత ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. ఇప్పుడు కొత్తగా మీడియాలో వచ్చి అయోధ్య అక్షంతలు, రాముడు కళ్యాణం అని, దేవులని మనకి కొత్త చెప్పాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒక అంశాన్ని ఇవాళ యువకులు, ముఖ్యంగా బీసీ బడుగు వర్గాలు ఆలోచన చేయాలని చెప్పి సందర్భంలో నేను చేస్తా ఉన్నా. ఇవాళ మనం ఇంకొక విషయాన్ని ఆలోచన చేద్దాం. ఇవాళ ఉద్యోగాల సంఘటన ఉంచితే ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పక్కా ఇచ్చినటువంటి సందర్భం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని 9 సంవత్సరాల కాలయాపన చేసిండు. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడో 18 ఏళ్ల కింద ఇందిరమ్మ పేరుతోటి గ్రామాలలో ఉన్నటువంటి యొక్క పక్కా ఇల్లు తప్ప, ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇవాళ ఏ గ్రామంలో కూడా ఎక్కడైనా ఒక్క డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చినటువంటి సందర్భం మీరు చూసిందా? ఉన్నదా? ఏదైనా గ్రామంలో ఎక్కడ లేదు. మా శ్రీనివాడ మండలంలో 3 రూమ్ దత్తత తీసుకొని అడగని అనిపించిండు, మామ అనిపించింది తప్ప ఇవాళ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఇవాళ సెంట్రల్లో కూడా, కేంద్రంలో కూడా గ్రామీణ ఆవాస యోజన కింద ఇవాళ గ్రామాలలో పక్కా ఇళ్ల నిర్మాణం జరగాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఆవాస యోజన కింద డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి ఒక పాపన పోలేదనేటువంటి యొక్క అంశాన్ని మీరు అందరూ గమనించాలి. మీకు తెలుసు, ధరలు ఇవాళ ఉప్పు, పప్పు, చక్కెర, చాపత్త ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరను ఆకాశాన్ని అంటిపోయేసేటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నాం. పెట్రోల్ ధర 55-60 రూపాయలు కానీ ఇవాళ 110 రూపాయలు వచ్చింది. ఒకవైపు ధరలు పెంచుతూ దేశ సంపదనన్నింటినీ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఈ దేశంలో ఉండేటువంటి యొక్క గుజరాతీ బడాబాబులు, అంబానీ, ఆదాని లాంటి వారికి అప్పనంగా ఈ యొక్క దేశ సంపదనన్నింటినీ వాళ్ళ చేతుల్లో పెట్టి బీజేపీ పార్టీ రేపు నడవడానికి కావాల్సినటువంటి వాళ్ళ పార్టీ డబ్బులు ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో ఇవాళ స్వీకరించి 1000 కోట్ల రూపాయల రూపంలో, మీకు తెలిసే చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ఎలక్ట్రోల్ బాండ్ అనేది ఏంటంటే కొన్ని సంస్థల నుంచి పార్టీ చందా రూపంలో తీసుకోవడం. అవి ఏ కంపెనీలు ఈ ప్రభుత్వం వేటికైతే రాయితీలు ఇస్తుందో, అంటే వేటికైతే వాళ్ళకు మాఫీ చేస్తుందో అట్లాంటి కంపెనీ నుంచి ఉల్టా చందా రూపంలో పార్టీ ఫండ్ తీసుకోవడము. ఎలక్ట్రోల్ బాండ్లు ఈ దేశంలో ఇంతవరకు ఈ 70-80 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి అద్భుత అవినీతి
ఎలక్ట్రల్ బాండ్ అనేటువంటి ఉండి సామాన్య కోసం చేసినటువంటిది ఏదీ లేదనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఒకవైపు కేసీఆర్ పాలనను అంతమొందించినాం. మేము రాబోయే కాలంలో మనం ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేస్తే ఈ భారతదేశంలో ఉండబోయేటువంటి యొక్క బలహీన వర్గాల యొక్క బతుకులు నిర్వీర్యమైపోతాయనేటువంటి ఒక అంశాన్ని మనం గమనించాలి. ఇవాళ కులగణనంగా ఒక్కటి చేపడితే ఈ దేశంలో మనం బీసీలు ఎంతమంది ఉన్నామో ఈ యొక్క రాజ్యంలో మన వాటా ఎంతనో మనం పోరాడేటువంటి ఒక అవకాశం ఉంటుంది. మనం ఎంతమంది ఉన్నామో మనకే తెలియనప్పుడు మన వాటా ఎట్లా అడుగుతాం? ఇప్పుడు ఒక కులంలో 100 మంది ఉంటే 100 పాలు వేస్తారు. 100 మంది ఉన్న 10 పాలతోటి మనం ఎట్లా సర్దుకుంటాం అనేటువంటి అంశాన్ని గమనించాలి. ఇక వీటన్నిటిని పక్కన పెడితే ఇవాళ బీసీ కులాలలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి ఒక కులం ముదిరాజు కులం. మీరు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు మీరు ఆలోచన చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం, బీఆర్ఎస్ పార్టీలో మేము కూడా పనిచేసినాం. కానీ ముదిరాజులకు ఏ ఒక్క పని కూడా ఈ చెత్తా నాయకులు ఈ చెత్తా నా కొడుకులు చేసినటువంటి సందర్భం లేదు. చెప్తా ఉన్నా ఇలా చెప్తా ఉన్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 ఫిబ్రవరి 19వ తారీఖున 19వ తారీఖు ఫిబ్రవరి 2009న జీవో నంబర్ 15 తీసుకొచ్చింది. ఏంటిదా జీవో నంబర్ 15 అంటే ముదిరాజులు వీళ్ళ యొక్క జీవన పరిస్థితులు బాగలేవు, చేపలు పట్టుకొని బతుకుతారు, పనులు అమ్ముకొని బతుకుతారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి వీళ్ళను బీసీ దీ నుంచి ఏకు మార్పిడి చేయాలని చెప్పి ఒక జీవో తీసుకొచ్చిండు. ఆ జీవో సుప్రీంకోర్టులో అడ్డుపెట్టబడ్డది. ఆ బీసీ ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మరి బీసీ డీలో ఉన్న ముదిరాలు వచ్చి మాలాల చేస్తే మా కుల రిజర్వేషన్ తగ్గిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు అభ్యంతరం చెప్తే 2010లో 2 సార్లు ఈ యొక్క పిటిషన్ బెంచ్కి తీసుకొచ్చింది. 2010 తర్వాత తెలంగాణ ఉద్యమం 2014 వరకు కొనసాగి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచే ఈ రోజు వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్కనాడు ఆ పిటిషన్ మీద మళ్ళీ మనం జవాబు ఇవ్వాలి. ఈ బీసీ నుంచి ఏకి మార్చితే ఏ గ్రూప్ లో రిజర్వేషన్ మేము పెంచుతాం, అవసరమైతే ఏ గ్రూప్ లో ఉన్న రిజర్వేషన్ పెంచుతామని చెప్పి కోర్టుకు నివేదిక సమర్పించవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఈ 9 సంవత్సరాల పాలనలో కేసీఆర్ అనే దొంగన కొడుకు ముదిరాజుల ఓట్లను కొల్లగొట్టిండు. సంఘాల పేరుతోటి మన ఓట్లను దండుకొని రాజ్యం వెళ్ళిండు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిందంటే మొట్టమొదటి కులం దానికి మూల కారణం ఎవరా అంటే అది ముదిరాజు కులమైనటువంటి ఒక అంశాన్ని గమనించారు. దయచేసి మిత్రులారా, ఇంత దుర్మార్గమైనటువంటి ఒక పాలన అంటే ముదిరాజుల పేరు కులాల పేరు చెప్పుకొని ఓటు దండుకునేటువంటి ఒక రాజకీయం. ఇవాళ మనకు మన రాష్ట్రంలో ఉండబడేటువంటి యొక్క 4000 ఫిషరీస్ ఉన్నాయి. 4000 ఫిషరీ సొసైటీలకు చేప పిల్లలు 200 కోట్ల చేప పిల్లలు కావాలనుకుంటున్నారు. 200 కోట్ల చేప పిల్లలు మనకు అవసరం ఉన్నదని ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది. కేవలం 3 కోట్ల చేప పిల్లలు పెరుగుతుంది. కేవలం 3 కోట్ల చేప పిల్లలు అంటే ఈ యొక్క ముదిరాజుల యొక్క అభివృద్ధి మీద ఈ యొక్క ప్రభుత్వానికి ఇతర చిత్తశుద్ధిగా మనం ఆలోచన చేయాలి. అక్కడెక్కడో 5 కోట్లతో బిల్డింగ్ కట్టిస్తామని పునాదులు తీసిరు. వాటికి ఇందులో ఎన్ని కోట్లు ఇచ్చినా అన్ని కోట్లు ఇచ్చినా చెప్పిన కుల సంఘాలకు ఎక్కడ కూడా న్యాయపరిచే శాంక్షన్ అయింది లేదు, బిల్డింగ్ కట్టింది లేదు. మన బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఒక పాపన గతంలో ఉన్నటువంటి యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు. ఇవాళ దాని విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న 16 బీసీ కులాలకు సంబంధించినటువంటి బీసీ కులాలతో పాటు అగ్ర కులాల్లో ఓసీలలో ఉన్నటువంటి నిరుపేదల కోసం కూడా రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఖచ్చితంగా 100 కోట్లకు తగ్గకుండా ఒక్కొక్క కార్పొరేషన్ కు నిలుస్తున్నామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఒక సందర్భాన్ని మనం గమనించాలి. ఇలా మీకు తెలుసు అందరికీ బీఆర్ఎస్ లో మన ముదిరాజులు ఎందుకు కొట్టిండ్రు అంటే ఒక
నాయకులు ఉంటే విజయ రాజేంద్ర ఆయన పార్టీకి వెళ్ళిపోయాడు. ఎవరు టికెట్ ఇచ్చినటువంటి ఒక పాపన లేదు కాబట్టి మనం ఇవాళ ఆలోచన చేసి మనం కరువులాంచి వాత పెట్టినటువంటి ఒక సందర్భం. ఈ సందర్భంలో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసేటువంటి అవసరం లేదు, వెళ్ళడానికి కూడా ఎవరు సుముఖంగా లేదు. ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయేటువంటి ఒక పార్టీ ఇక ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీలో ఇప్పుడున్న బండి సంజయ్ గతంలో ఎంపీగా గెలిచింది, ఇప్పుడు ఇంకా ప్రజెంట్ ఎంపీగానే ఉంటుంది. కానీ బండి సంజయ్ గురించి ఒక విషయం మీకు తెలియాలి. బండి సంజయ్ ఏం చదువుకున్నాడు, ఏం చేసిండో నాకు తెలియదు కానీ ఆయన 10th చదివినా ఇంటర్మీడియట్ చదివినా తెలియదు కానీ ఆయనకైతే మిగలైతే సరికాయ లేదు. పక్కా మొగాలు ఉంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మొగాలలో ఉంది. ఎందుకంటే పంతులు ఎక్కడ పని చేస్తారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటాడు, ఏ డిపార్ట్మెంట్ ఎవరు పని చేస్తారో ఆయన తెలియదు. ఇప్పటికీ కూడా కలెక్టరేట్ తెలియదు. తర్వాత ఇంకా ఈ శాసన మండలికి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ లాగిన్ ఇప్పటికీ వ్యవహారం తెలియదు. ఎవరికి ఎవరు పని చేస్తారనేటువంటి 5 సంవత్సరాల కూడా ఆయన ఎన్నడూ చర్చించుండే. ఇంకొక గమ్మత్తైన విషయం, ఇవాళ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నాడు బండి సంజయ్, ఇక్కడ ఎంపీగా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి కానీ ఈ యొక్క నియోజకవర్గానికి కానీ అదనంగా నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేసేటువంటి యొక్క అవసరము ఆయనకు ఉన్నది. అట్లాంటి సాన్నిధ్యం కేంద్రంతో ఉన్నది. కానీ ఏనాడు కూడా ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ₹1 అదనంగా తెచ్చినటువంటి ఒక పాపాన పోలేదు. ఆయనకు ఇవ్వబడేటువంటి ఒక ఎంపీ ల్యాడ్స్ కూడా ఎక్కడ పెట్టిందో ఏం చేసిందో కొన్ని డబ్బులు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. నాకు మన చీరుమాడు మండలంలో కొత్తగా గాయపల్లి గ్రామ పంచాయతీ ముందులపల్లి డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, ఈ అవసరాల కోసం మీ కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలి, ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకురావాలన్నటువంటి ఒక ఆలోచన అనేటువంటి యొక్క వ్యక్తి. ఇవాళ స్థానిక సంస్థలు ఒక నాయకుడు కానీ సామాన్యుడు కానీ రవాణా కానీ వీటికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను మీ కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంటే ఇవాళ ఆయన ఇన్నడు కూడా 5 సంవత్సరాల పీరియడ్ లో మండల పరిషత్ మీటింగ్ రాలేదు. 42 మండలాలు ఉంటాయి ఈ పార్లమెంట్ లోపల. అదేవిధంగా 42 మండలాలతో పాటు 6 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒక కార్పొరేషన్ ఉన్నది. ఎన్నడూ కూడా ఏ మీటింగ్ వచ్చినటువంటి స్థానిక సంస్థల మీటింగ్ వచ్చినటువంటి ఒక పాపన పోలే. 2 జిల్లా ప్రజా పరిషత్తులు ఉంటాయి, సిరిసిల్ల జిల్లా ఒకటి, కరీంనగర్ జిల్లా ఒకటి. జిల్లా ప్రజా పరిషత్ సమావేశం అంటే దాన్ని మన రాష్ట్రంలో ఏమంటాం అంటే మినీ అసెంబ్లీ అంటాం. మినీ అసెంబ్లీ అంటే అసెంబ్లీ తర్వాత అతిపెద్ద సమావేశం ఏదైనా ఉందంటే అది జిల్లా పరిషత్ సమావేశం అని చెప్పారు. 5 ఏళ్ల పీరియడ్లో ఏ ఒక్కనాడు కూడా ఈ 42 మండలాలకు కానీ 2 జిల్లా పరిషత్తులకు కానీ 6 పురపాలక సంఘ సమావేశాలకు కానీ ఏనాడు కూడా ఒక్కనాడు అటెండ్ కాలేదంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రజలకు సంబంధించినటువంటి యొక్క కష్టసుఖాల పట్ల బాధల పట్ల పనిచేసినటువంటి ఎంత ఆలోచన ఉంది, ఎంత వీళ్ళకి అవగాహన ఉంది, ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేటువంటి యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. స్థానిక సంస్థలనే గౌరవించలేనటువంటి ఒక వ్యక్తి ఆయన వచ్చింది కార్పొరేటర్ నుంచి వచ్చిండు. కార్పొరేటర్ నుంచి వచ్చిన వాళ్ళ కార్పొరేటర్ కంటే ఇంటి స్థానం పెద్ద అనేటువంటి ఒక భావన. ఇవాళ పార్లమెంటు సమావేశాలలో నిర్ణయాలు చేసేటువంటి ఒక అతిపెద్ద హౌజ్ అది అతిపెద్ద హౌజ్, అతిపెద్ద విధాన సభ పార్లమెంట్ యొక్క దేశానికి చుట్టానే వంటిది. మరి అంత పెద్ద పదవిలో ఉండి ఇవాళ ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలు ఏనాడు పట్టించుకున్న పాపాన లేదు. ఓ మైలు తీసుకొని 40 యూత్ ప్రజలను వేసుకొని హిందూ మతం అని చెప్పి ముస్లింల మధ్య హిందువుల మధ్య మత కార్చిచ్చు పెట్టడమే తప్ప ఈ యొక్క ప్రాంతానికి డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచన లేదనేటువంటి అంశాన్ని గమనించాలి. ఏ మండలమైనా కానీ భారతదేశంగా నిరుపేదలకు నిజమైనటువంటి యొక్క అరువులందరికీ కూడా రేపు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి యొక్క సంక్షేమ పథకాలు అన్నింటినీ అందించడానికి మేము మనందరం కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా వారధిలాగా పనిచేద్దాం. రేపు రాబోయే కాలంలో ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయించుకుందాం. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో దానికి తోడుగా పెరిచాల రాజేంద్రరావు గారు, వాళ్ళ నాయన గారు పెరిచాల తిరుపతిరావు గారు కరీంనగర్లో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే గెలిచినటువంటి యొక్క రాజకీయ కుటుంబం వాళ్ళని కూడా మార్కెట్ చైర్మన్ గా పనిచేసిండు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి యొక్క చరిత్ర వాళ్ళకు ఉన్నది. ఇవాళ మా అందరం కూడా మరొక్కసారి ఆలోచన చేసి
మళ్ళొక్కసారి మనం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి యొక్క వెలిచాల రాజేంద్రరావు యొక్క చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మనకు ఉండబోయేటువంటి ఒక బలం రెట్టింపైతుంది. ఈ యొక్క ప్రాంతం యొక్క డెవలప్మెంట్ కూడా అతి తొందరగా జరుగుతుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందులో మా ముదిరాజులు అందరు ఇక్కడ ఉన్నారు. నేను ఒకటే మా ముదిరాజు కులాలందరికీ చెప్తా ఉన్నాను. ఈ మొన్న ఇచ్చినటువంటి యొక్క కొన్ని మోటార్లు ఇచ్చిండు, చాలా మంది తెలియదు. ఆ మోటార్లు ఏంటంటే ఎన్ఎఫ్డిసి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఇచ్చినటువంటి ఒక మోటార్లు. అది కేంద్రం దాని యొక్క కార్యాలయం మన హైదరాబాద్లో ఉంటుంది. ఎన్ఎఫ్డిసి యొక్క కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది. అలా నిధులు మురిగిపోతుంటే 70% మాఫీకి 20% మన రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలేక కొన్ని ఫండ్స్ వాపస్ పోయినటువంటి ఒక సందర్భం తప్పని పరిస్థితుల్లో మోపెడ్ ఇచ్చింది. తప్పదని ఈ యొక్క రాష్ట్రంలో ముదిరాజుల యొక్క మనగడ, ముదిరాజుల యొక్క బాగోగులు అభివృద్ధి ఎన్నడూ జరగలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు స్వయంగా తన నోటితోటి ఎన్నికలకు ముందు చెప్పిండు, మేము అధికారంలోకి వస్తే బీసీడీ నుంచి ఏది ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉండబోయేటువంటి ముదిరాజు కులాన్ని డీ నుంచి ఏది మార్చమని చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు పెట్టుకుందాం. ఈసారి మన అందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడదాం, కాంగ్రెస్ పార్టీకి మద్దతిద్దాం, చేతి గుర్తుకు ఓటేద్దాం. రేపు రాబోయే కాలంలో మనకు ఉండేటువంటి యొక్క ప్రయోజనాలు, మనకు కావాల్సినటువంటి యొక్క అభివృద్ధిని మనం చేసుకుందామని చెప్పి సందర్భంగానే మనం చేస్తూ అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి యొక్క మా ముదిరాజు అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ మనందరము మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడదాం. మనం నిలబడ్డాం. మీరు ఎందుకంటే పునమన్న చాలా సందర్భాలు చెప్తారు, ఉంటే ఉన్నట్టు పైసల కోసం మీరు చూసిండ్రు. మొన్న 2000 ఎలక్షన్లో ఏ అభ్యర్థితో ఇచ్చిన పైసలు కష్టపడి అక్కడ ఇక్కడ ఉంటే ఉండొచ్చు. 100% ఇవాళ 100కి 100 వాళ్ళు ఈ యొక్క నియోజకవర్గంలో ముదిరాజులందరూ కాంగ్రెస్ పక్షాన ఉన్నామా చేతి గుర్తుకు ఓటేద్దులే కదా, అందరం కలిసి చేతి గుర్తుకు ఓటేద్దామని చెప్పి ఒక సందర్భంగా నేను మనం చేస్తూ మిత్రులందరూ ఒకసారి వేదిక మీద కట్టే సంఘీభావం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ఐక్యత, జై ఐక్యత, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. రవీందర్ కర్నూలు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, జెడ్పీ ఫ్లోర్ లీడర్ని, అదేవిధంగా ముదిరాజ్ మహాసభ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నా. ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి యొక్క మా బీసీ బంధుమిత్రులకు, అందులో ముదిరాజు బంధుమిత్రులకు ముఖ్యంగా ఈ యొక్క సందర్భంగా తెలియపరిచేది ఒకటి, ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో కులగణన చేపట్టేటువంటి యొక్క ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో ముదిరాజుల యొక్క మనుగడ, భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీలో చేతిలో ఉంది. గతంలో ఉన్నటువంటి యొక్క పార్టీలను చూసినాం, కేవలం ముదిరాజులను ఓటు బ్యాంకుగానే వాడుకున్న తప్ప రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికపరమైనటువంటి ఒక అంశాల్లో కానీ, ఉద్యోగపరంగా కానీ ఎక్కడ కూడా వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఒక సందర్భాన్ని మనం చూడలేదు. దయచేసి బీసీలు, అందులో ముదిరాజులు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్కు వెన్నుదన్నుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు బీసీ ముదిరాజులను అధికారంలోకి వస్తే డీ నుంచి ఏకి మార్చుతామని చెప్పి మాట ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా బీసీ డీ నుంచి ఏకి మార్చుతున్నటువంటి ఒక నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ బీసీ కులాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులేసిండు. అందులో భాగంగానే మొన్న బీసీ కులాల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు నమ్మకం ఉంది, బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి ఆకాంక్షలు, బీసీల యొక్క మనుగడ అంతా కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉందని, రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. అందులో ముఖ్యంగా ముదిరాజులు కూడా అభివృద్ధి చెందుతారనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈసారి మొన్న ఏ విధంగానైతే అసెంబ్లీలో ఓటు చేసినామో ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈ బీసీలు, ముదిరాజు మిత్రులు అందరూ కూడా, బంధుమిత్రులు అందరూ కూడా కాంగ్రెస్కు ఓటేసి వెలిచాల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఒక సందర్భంగా నేను ప్రతి ఓటరుకు నమస్కరించి మనవి చేస్తాను. జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజ్.